హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మెరుగు రాజేష్. మన కర్తవ్య న్యూస్ ఛానల్ ప్రజలారా, ఇక తెలంగాణ రాష్ట్రంలోనైతే స్థానిక ఎన్నికల ఓరైతే సాగుతుంది. ఇక సర్పంచ్ అభ్యర్థులు నువ్వెంత అన్నట్టు పోటాపోటీ అయితే ఇక ప్రచారాలు కూడా స్టార్ట్ చేసిర్రు. ఇక మొత్తం మీదనైతే కొంతమంది అభ్యర్థులు అయితే సొంత మేనిఫెస్టోను కూడా తయారు చేసుకుర్రు. అయితే రంగారెడ్డి జిల్లాలో అయితే ఒక అభ్యర్థి తను మేనిఫెస్టో తయారు చేసుకొని ఊరుకు ఏమేమి సేవలు అందిస్తానని అయితే ఆ మేనిఫెస్టో రెడీ చేసుకుండు. ఇది కేవలం సర్పంచ్ అభ్యర్థి రెడీ చేసుకుండు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈయన ఏదన్నా ఇస్తుందని చెప్పి అయితే అనుకోకూరి ప్రజలారా. చూద్దాం ఆ అభ్యర్థి ఏమేమి మేనిఫెస్టో రెడీ చేసుకున్నది. అయ్యో, ఆడబిడ్డ పుడితే 5,000. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో 15 హామీలతో సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో. రంగారెడ్డి జిల్లాలో కొత్తపేటలో అయితే 15 హామీలతోనైతే సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టోనైతే అయితే విడుదల చేసిండు. ఇగో, బీమా హామీకే 5 ఏళ్లలో 42.5 లక్షలు, ఉచిత అంబులెన్సు, గ్యాస్ సిలిండర్లు, బాండ్ పేపర్పై 22 హామీలు రాసిచ్చిన గద్వాల జిల్లా సల్కాపురం అభ్యర్థి. ఇగో, బాండ్ పేపర్పై రాసి ఇచ్చిండట గద్వాల జిల్లా మన ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అభ్యర్థి, గద్వాల జిల్లా అభ్యర్థి కూడా. పల్లెల్లో పోరు, హామీలు హోరెత్తుతున్నాయి, గెలిపించండి, పథకాలు పొందండి అంటూ సర్పంచ్ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే కనుక దిగిపోతాను అంటూ మొత్తం ఏదైతే ఇచ్చిన హామీలు ఏవైతే సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో ఆ సర్పంచ్ అభ్యర్థులు మేము ఇస్తున్నటువంటి హామీలను నిలబెట్టుకోకపోతే దిగిపోతామని అయితే స్పష్టంగా చెప్తున్నారట. ఈ అభ్యర్థి రంగారెడ్డి జిల్లా శంకంపేట కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పసుల వనమ్మ నరసింహ యాదవ్ తనను సర్పంచ్గా గెలిపిస్తే ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున జీవిత బీమా చేస్తానని హామీ ఇచ్చారు. ఆ ఊర్లో 700 గడపలు ఉన్నాయి, ప్రతి ఇంటికి ఏడాదికి 1,200 ప్రీమియం అవుతుందని చెప్పాడు. మొత్తం మీదనైతే ఈ సర్పంచ్ అభ్యర్థి ఏది కొత్తపేట గ్రామానికి చెందిన పసుల వనమ్మ నరసింహ యాదవ్ సర్పంచ్ అభ్యర్థి. ఆ ఊర్లో 700 కడుపు ఉందట, అంటే 700 ఉన్నారట మొత్తం మీదనైతే. అయితే వాళ్లకు బీమా కల్పిస్తాడట, 1,200 ప్రీమియం అవుతుంది. ఏడాదికి 8.40 లక్షలు, 5 ఏళ్లకు 4.5 లక్షలు అవుతుంది. సొంత ఖర్చులతో బీమా చేపిస్తాడట. అట్లనే ఒకే హామీ కాదు, మొత్తం 15 హామీలతో మేనిఫెస్టో రూపొందించి ప్రకటించారు. ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద 5,000 ఫిక్స్డ్ డిపాజిట్. ఆడపిల్ల పుడితే బంగారు తల్లి పథకం కింద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారట. ఆడబిడ్డ పెళ్ళికి పుస్తమట్టలు చేయిస్తానని, అబ్బాయి వివాహానికి 5,000 పదహారు ఇస్తానని మాటిచ్చారు. ఆడబిడ్డ పెళ్ళికి పుస్తమట్టెలు, అబ్బాయి పెళ్ళికి 5,000 పదహారు ఇస్తానని ఇట్లా హామీలు అయితే ఇస్తున్నారు. ఊర్లలో నెలకు క్యాంపు నిర్వహిస్తారట. శస్త్రచికిత్స కోసం డబ్బులు అవసరం ఉంటే 15,000 ఇస్తారట. నెక్స్ట్ వచ్చేసి స్లాపులు వేసుకునే వాళ్ళకు, ఇల్లు కట్టుకుని స్లాబ్ వేసుకునే వాళ్ళకు 21,000 రూపాయలు ఇస్తారట. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు, బూట్లు, యూనిఫామ్ అన్ని ఇప్పిస్తారట. ఇక పండుగలు వస్తే ఆ పండుగలకు సంబంధించి అన్నదానం చేస్తారట. రంజాన్ పండుగ వస్తే విందు ఏర్పాటు చేస్తారట. అంటే ఇట్లా అంటే సర్పంచ్ అభ్యర్థి ఇన్ని హామీలు ఇస్తున్నాడు, ఈ హామీలన్నీ నేను నెరవేర్చుతా, ఒకవేళ నేను హామీలను నెరవేర్చకపోతే నేను పదవి నుంచి తొలగిపోతా, నేనే దిగిపోతా అని అయితే క్లియర్గా చెప్తున్నాడు. అంటే ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసే వాళ్ళు మేనిఫెస్టోలు ఒక్కొక్క రకంగా మేనిఫెస్టోలు అయితే విడుదల చేసుకుంటారు. ఈ మేనిఫెస్టోలకు సంబంధించి వీళ్ళు ఇక్కడని కాదు ఎక్కడైనా సరే వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలలో ఉన్నటువంటి హామీలను అమలు చేయకపోతే మీరే దించుర్రి, వాళ్ళు దించుడు కాదు, మీరే గద్దె దించురు, వాళ్ళను తిరుగుబాడు వాళ్ళ మీద. ఎందుకంటే హామీలు అందరు ఇస్తారు, ఊరుని డెవలప్ చేసేటోళ్ళకు మీరు ఓట్లు వేయర్రి, ఇట్లా అందరికి విచ్చలవిడిగా హామీలు ఇచ్చిన వాళ్ళకైతే ఓట్లు వేయకుర్రి. ఊరిని అభివృద్ధి దిశకు తీసుకుపోయే నాయకులకు ఓట్లేసి గెలిపించుకోరి ప్రజలారా.